రోడ్డుపై మురుగునీరు ప్రవహించి ఇబ్బందులు గురవుతున్నామంటూ వలసపాకల గ్రామ స్థానికురాలు గంగా భవానీ మీడియా ముందు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వలసపాకుల గ్రామం ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ ఆపోజిట్ రోడ్లో సిమెంట్ రోడ్లు వేశారు, కానీ డ్రైన్లు వేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తరచూ రోడ్డుపైన మురుగునీరు మోకాల లోతు ప్రవహించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, రోగాల బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నామని, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్లేటప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుపైన నీరు పోయే చర్యలు తీసుకొని శాశ్వత పరిష్కారంగా డ్రైన్లు ఏర్పాటు చేయాలని వేడుకున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు గంగా భవానీ అండి. వలసపాకల పంచాయతీలో ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ ఆపోజిట్ స్ట్రీట్ అండి మాది. ఇక్కడ సిమెంట్ రోడ్లు అయితే వేశారు, కానీ సిమెంట్ రోడ్లు వేసినప్పుడు కాలువలు కలిపి తోరలేసి కాలువలు కలపలేదు. కాలువలు లేని కారణంగా ఏంటంటే ఆ ఎదురున్నటువంటి రోడ్డు అడ్డంగా ఉండడం వల్ల రోడ్డు మీద నుంచి మురుకు కాలువలు ప్రవేశించేసి ఇదంతా కూడా మురికైపోవడం జరుగుతుంది. మోకాలు లోతు మురికి నీళ్లు ఇంటి ముందు నిలబడిపోతున్నాయి. కాకపోతే దీని గురించి 2-3 సార్లు పంచాయతీకి ఇన్ఫామ్ చేయడం జరిగింది, కానీ మరి పంచాయతీ సిబ్బంది ఎవరో పట్టించుకోలేదు. దీన్ని మీరు అందరూ అధికారులు అందరూ స్పందించి ఈ యొక్క రోడ్ని శుభ్రం చేయకపోతే ఈ దోమల్లో పిల్లలతో చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. మోకాలు లోతు నీళ్ళలోని బండ్లు తీసేటప్పుడు స్కిట్ అయిపోవడం పడిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని వలసపాకల పంచాయతీకి సంబంధించిన అధికారులు స్పందించి వెంటనే వెళ్ళి పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. సైకిల్ మీద వెళ్తూ పడిపోతే పుస్తకాలు అవి తడిసిపోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే వలసపాకల పంచాయతీ అధికారికం అంతా స్పందించి వెంటనే ఈ రోడ్లను శుభ్రం చేసి ఈ కాలువను కలపాలి. అక్కడ రోడ్డు అయితే వేశారు, రోడ్డు బాగానే ఉంది, దానికి సంతోషిస్తున్నాం. కానీ రోడ్డు వేసేటప్పుడు తూర పెట్టి కాలువను కలపాలన్నది మరి వారు మర్చిపోయారో ఏంటో మాకైతే తెలియదు. కాలువలే లేకుండా ఉన్నాయి. మేము సొంత డబ్బులతో కొంచెం కాలువలు మేము పెట్టుకున్నాం, ఇంటి ముందు నీరు నిలబడిపోతుందని. పోనీ దానికన్నా కూడా ఒక స్పందన అంటూ చేసుకొని కాలువలు కట్టకపోతే మేము చాలా ఇబ్బందులు పాలైపోతున్నాం. పిల్లలతోటి అసలు దోమలు ముసిరేస్తున్నాయి, అంతే ఈగలు ముసిరినట్టు దోమలు ముసిరేస్తున్నాయి. పిల్లలు అనారోగ్యాలు పాలైపోతున్నారు, బండ్లు పెంచి పడిపోతున్నారు, సైకిల్ వెళ్తా పిల్లలు పడిపోతున్నారు స్కూల్కి వెళ్ళి పిల్లలు. వెంటనే తక్షణమే అధికారికం అంతా స్పందించి ఒక రోడ్డుకి కాలువలేసి ఈ మురికి బాధ నుంచి తప్పించాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను.